మార్నింగ్ చిల్డ్రన్ ప్రీవియస్ వీడియో చూసారమ్మా. ప్రీవియస్ వీడియోలో మనము ఇక్కడ డాన్సింగ్ ఎక్సెట్రా వరకు చెప్పుకున్నాం కదా. విజిటింగ్ ఏ ఫెయిర్ అది మనం చెప్పుకోలేదు. ఈరోజు మనం అక్కడ నుంచి కంటిన్యూ చేసుకుందాం చిల్డ్రన్. ఫెయిర్స్ ఆర్ విజిటింగ్ ఏ ఫెయిర్. విజిటింగ్ ఏ ఫెయిర్. చెప్పాను కదా, ఫెయిర్ అంటే సంత లేదా తిరునాళ్ళు అలాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. ఫెయిర్స్ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎంజాయబుల్ మీన్స్ ఆఫ్ రిక్రియేషన్. రిక్రియేషన్ అంటే నిన్ననే చెప్పాను, ఉల్లాసంగా వినోదంగా అని. మనకి ఫెయిర్ అనేది రిక్రియేషన్కి ఒక మోస్ట్ ఎంజాయబుల్ ఎగ్జాంపుల్ అనమాట. సో మనం పిల్లల్ని అక్కడికి తీసుకొని వెళ్తున్నాము అని అంటే మహా ఆనందంగా ఉంటారు. They are held on special occasions like Diwali, Dussehra, Christmas and New Year. ఇంకా ఎక్కువగా మనం అక్కడికి వెళ్ళినప్పుడు, ఆ షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు అంటే అకేషన్స్, పండగ అప్పుడు మనం వెళ్తుంటే ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటాయి. దివాళీకి కానీ, దసరాకి, క్రిస్టమస్కి, న్యూ ఇయర్కి ఇలా వెళ్ళినప్పుడు దే ఆర్ హెల్డ్ ఇన్ బిగ్ ఓపెన్ గ్రౌండ్స్. వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద ఓపెన్ గ్రౌండ్స్ లాగా, అంటే ఖాళీ స్థలాలు చూసుకొని ఆ ఖాళీ స్థలాల్లో షాపులు పెట్టుకుంటారనమాట. అంటే అన్నీ ఒకే చోట ఉండేటట్టుగా. అందుకే తిరణాలు చూడండి ఊరికి చివరిలో ఉంటాయి, ఎక్కడైనా ఊరి మధ్యలో ఉండవు. ఊరి చివరి ఖాళీ ప్లేస్లు ఉంటాయి కదా, పొలాలు అట్లా, వాటిలలో ఆ ఖాళీ ప్లేస్లలో అన్ని షాప్స్ అన్నీ వరుసగా పెట్టి ఉంటాయి. చూసారా మీరు ఎప్పుడైనా వెళ్ళుంటారా? నాకు తెలిసి వెళ్ళని పిల్లలు అంటూ ఉండరు, అందరూ వెళ్ళే ఉంటారు. దే ఆర్ మెనీ స్టాల్స్ ఆఫ్ ఫుడ్ అండ్ యాక్టివిటీస్ ఇన్ ద ఫెయిర్. అక్కడ మనకి ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, అలాగే టాయ్స్ స్టాల్స్ ఉంటాయి, అండ్ క్లాత్ స్టాల్స్ ఉంటాయి. చాలా స్టాల్స్ అంటే సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఒక షాప్ ఉందనుకోండి, ఇది ఒక స్టాల్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక షాపు, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక షాపు. ఇక్కడ అన్ని స్వీట్స్ పెట్టారనుకోండి, ఇక్కడేమో హ్యాంగ్ చేస్తూ ఉంటారు ఏంటవి, బట్టలు. ఇక్కడ వచ్చేసి టాయ్స్ పెడతా ఉంటారు. సో టాయ్స్, టెడ్డీ వేర్లు, లేకపోతే ఇట్లాంటి బొమ్మలన్నీ కూడా టాయ్స్, ఇట్లా స్టాల్స్ లాగా అరేంజ్ చేసుకుంటూ ఉంటారు ప్రతి ఒక్క స్టాల్కి. సో అన్ని స్టాల్స్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, అండ్ డ్రెస్సెస్ ఉంటాయి, అండ్ టాయ్స్ ఉంటాయి, ఇంకా రకరకాల టాల్స్ అన్నీ కూడా వరుసగా పెట్టి అలా పెట్టి అమ్ముతూ ఉంటారనమాట. దే ఆర్ ఏ లాట్ ఆఫ్ స్వింగ్స్, స్లైడ్స్ అండ్ గేమ్స్ ఫర్ చిల్డ్రన్ టు ప్లే. అక్కడ ఆడుకోవడానికి కూడా చాలా గేమ్స్ ఉంటాయి. తాడాట ఆడుకోవచ్చు, లేదు అని అంటే స్లైడ్స్ ఆడుకోవచ్చు, నెక్స్ట్ జైంట్ వీల్ ఉంటుంది, నెక్స్ట్ గుర్రంతో తిరిగేవి ఉంటాయి. రకరకాల ఆడుకునే, పిల్లలు ఆడుకోవడానికి ఎంజాయబుల్గా ఉండేటువంటి గేమ్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి. అన్ని ప్రతి దానికి కూడా టికెట్ ఉంటుంది. ఆ టికెట్ తీసుకొని మనం అది ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సో ఆ ఫెయిర్కి వెళ్ళాలి అని అంటే పిల్లలకి మాత్రం ఫుల్ హ్యాపీగా ఉంటుంది. వెళ్ళొచ్చాము అంటే అదొక ఆనందం. వెళ్ళేంత వరకు పేరెంట్స్ని అడుగుతూనే ఉంటారు, మమ్మీ నన్ను ఎప్పుడు తీసుకెళ్తారు, డాడీ ఎప్పుడు తీసుకెళ్తారు, డాడీ ఎప్పుడు తీసుకెళ్తావు అని. అడుగుతారా అడగరా? సో ఒక్కసారి తీసుకొని వెళ్తే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది అనమాట. దాని దగ్గర ఫెయిర్కి వెళ్ళక ముందు ఈరోజు వెళ్దాము అని అంటే వాళ్ళకి హ్యాపీనెస్ మాటలు చెప్పలేము. ఈరోజు మేము వెళ్తున్నాము అని వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసుకుంటారు, వాళ్ళందరితో చెప్తూ ఉంటారు కదా. అంత ఎంజాయబుల్గా ఉంటుంది ఏది, ఫెయిర్కి వెళ్ళడం అనమాట. నెక్స్ట్, డూ యూ నో సూరజ్కండ్ క్రాఫ్ట్ మేళా ఈజ్ హెల్డ్ ఎట్ సూరజ్గఢ్ నియర్ ఢిల్లీ. ఇక్కడ సూరజ్కండ్ క్రాఫ్ట్ అనేది ఒకటి ఉంటుందంట, అంటే తయారు చేసేది, వాళ్ళు సొంతగా తయారు చేసేది. ఆ సూరజ్కండ్ క్రాఫ్ట్ మేళా అని వాళ్ళు తయారు చేసినటువంటి వస్తువులన్నిటినీ కూడా ఒక మేళా అని చెప్పేసి అక్కడ పెట్టేసి ఎగ్జిబిషన్ లాగా పెడతారు. అక్కడ అది ఎక్కడ జరుగుతుంది అంటే నియర్ ఢిల్లీ, ఢిల్లీకి దగ్గరలో జరుగుతుందనంట. నెక్స్ట్, విజిటింగ్ ఏ సర్కస్. నెక్స్ట్ వన్, విజిటింగ్ ఏ సర్కస్. విజిటింగ్ ఏ సర్కస్. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్, సర్కస్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ పర్ఫార్మర్స్ హూ ట్రావెల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ టు ఎంటర్టైన్ పీపుల్. సర్కస్ అంటే ఏంటంటే పర్ఫార్మర్స్, మొత్తం అక్కడ సర్కస్లో ఉండే వాళ్ళంతా కూడా పర్ఫార్మర్సే. అంటే వాళ్ళకు వచ్చినటువంటి విద్యని మన ముందు పర్ఫామ్ చేసేవాళ్ళు అనమాట. సో వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్ లాగా అయ్యి ఆ గ్రూప్ వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి, ఇంకొక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి, దట్ మీన్స్
ఈరోజు మా ఊర్లో పెట్టారనుకోండి, రేపు మీ ఊర్లో, తర్వాత వేరే వాళ్ళ ఊర్లో, అట్లా ఒక 3 డేస్ క్యాంప్ లాగా పెట్టేసుకొని ఊర్లలో ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళే వాళ్ళని మనం సర్కస్ చేసేవాళ్ళు అంటాం కదా. ఇట్ ఇంక్లూడెడ్స్ acrobats, jugglers, clowns, trapeze artists, rope walkers, trained animals, ringmasters and hula hoppers. ఇవన్నీ మీరు హార్డ్ వర్డ్స్గా పెట్టుకోండి అమ్మా. హార్డ్ వర్డ్స్ పెట్టుకోండి. ఏమేంటి? acrobats, 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 first one. Second one, juggler, juggles, jugglers. Third one, clowns, clowns, clowns. Fourth one, trapeze, artists, trapeze artists. Next, fifth one, rope walkers. Right, rope walkers. Next, sixth one, trained, trained, trained animals. Next, seventh one, ringmasters. Eighth one, hula hoopers. ఓకే, ఇక్కడ ఇవన్నీ మీరు హార్డ్ వర్డ్స్ గా పెట్టుకున్నారమ్మా. acrobats, juggler, clowns, trapeze artists, rope walkers, trained animals, ringmasters, hula hoppers. ఇవన్నీ మనకి సర్కస్ లో కనిపించేవే అన్నమాట. ఏమేంటి అని అంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఏముంది? acrobats అని అంటే వాళ్ళు అంటే ఎక్కువగా సపోజ్ ఎలా చెప్పాలి, ఎక్కువ అంటే పడుకొని ఇటుకరాళ్ళు మీద పెట్టుకొని కొట్టించుకోవడం, లేకపోతే ట్యూబ్ లైట్లతో కొట్టించుకోవడం, నాపరాళ్ళు మీద పెట్టుకొని పగలు కొట్టించుకోవడం, ఇలా చేస్తారు చూసారా? లేకపోతే సువ్వలు తీసుకొని గొంతు దగ్గర పెట్టి ఇట్లా ఓడ్చుకోవడం, అది దాంతో గొంతు దగ్గర పెట్టి దాన్ని వంపటం, ఇట్లా చేస్తారు చూసారా? వాళ్ళని ఏమంటారంటే acrobats అంటారు. ఏమంటారు? acrobats అంటారు. నెక్స్ట్ ఇక్కడ జగ్లర్స్ అని ఉంది. జగ్లర్స్ అంటే గారడీలు చేసేవాళ్ళు. సపోజ్ ఇప్పుడు పేపర్ తీసి పేపర్లో నుంచి పావురాలు రావడం, మనకు ఎక్కువగా మాయాద్వీపం చూస్తుంటారా మీరు? టీవీలో షో మాయాద్వీపం అని వస్తుంది, పిల్లల షో. అందులో ఎక్కువగా మనకి చూపిస్తూ ఉంటారు. అంటే సపోజ్ ఇప్పుడు ఇట్లా పేపర్ లాగా తీసేసి హ్యాట్లో నుంచి పావురాలు తీసుకొని రావడం, మ్యాజిక్ చేస్తారు చూసారమ్మా. మన స్కూల్లో కూడా ఒకసారి మ్యాజిక్ చేశారు కదా, అలా ఆ మ్యాజిక్ చేసే వాళ్ళని మనం జగ్లర్స్ అంటాం. నెక్స్ట్ క్లౌన్స్ అంటే జోకర్లు. బాల్స్ని ఇలా 3 బాల్స్ని ఆడుతూ ఉంటారు చూసారా? వాళ్ళని మనం క్లౌన్స్ అంటాం. నెక్స్ట్ ట్రాపీజ్ ఆర్టిస్ట్ అంటే ఏంటంటే, ట్రాపీజ్ ఆర్టిస్ట్లు అంటే ఎవరంటే ఎలా చెప్పాలి, తాళ్ళతోటి ఆడుతుంటారు చూసారా? పైనుంచి తాళ్ళతోటి కిందకి ఏలాడబడుకుంటూ సర్కస్ ఫీట్లు చేస్తూ ఉంటారు. తాళ్ళ మీద ఫీట్స్ చేస్తూ ఉంటారు చూసారా? తాళ్ళతోటి ఇట్లా మూడ్చుకుంటూ పైకి పోయి మళ్ళీ వదిలేసి సర్రని కింద పడిపోతుంటారు. అలాగే తాళ్ళతోటి ఒకరికొకరు ఇట్లా భుజాల మీద పట్టుకొని ఇట్లా ఇద్దరిని పట్టుకొని ఇట్లా లేపుతుంటారు. ముగ్గురు కలిసి ఇట్లా తిరుగుతూ ఉంటారు చూసారా? వాళ్ళని మనము ట్రాపీజ్ ఆర్టిస్ట్ అంటాం. నెక్స్ట్ రోప్ వాకర్స్ అని అంటే ఒక తాడు, ఇక్కడ ఒక కొయ్య బాతి, అక్కడ ఒక కొయ్య బాతి, 2 కొయ్యలకి మధ్యలో ఒక తాడు కడతారు. ఆ తాడు మీద ఒక ఆడామే నడుచుకుంటూ వెళ్తుంది. ఒక కర్ర ఒకటి పట్టుకొని కర్రతోటి బ్యాలెన్స్ చేసుకుంటూ ఇలా రోప్ మీద నడుస్తూ ఉంటుంది. చూసారా మీరు ఎప్పుడైనా? సర్కస్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో దాన్ని మనం ఏమంటామంటే రోప్ వాకర్స్ అంటారు. నెక్స్ట్ ట్రైన్డ్ యానిమల్స్ అంటే యానిమల్స్ కూడా ఉంటాయి. మంకీస్, టైగర్ని ఒక రింగ్లో మంట ఉంటుంది. ఆ రింగ్లో నుంచి దూకమంటే ఖచ్చితంగా కరెక్ట్గా ఆ రింగ్లో నుంచే దూకుతూ ఉంటుంది. మంకీస్ కూడా అది ఏం చేయమంటే అలా చేస్తూ ఉంటాయి. ఎలిఫెంట్ ఉంటే ఎలిఫెంట్ దండం పెట్టమంటే దండం పెడుతుంది, లెగమంటే లెగుస్తుంది. సో ఇలాంటి అంటే కొన్ని యానిమల్స్ని వాళ్ళు తీసుకొని ఆ యానిమల్స్కి ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ యానిమల్స్ కూడా వాళ్ళ దగ్గర ఉంటుందన్నమాట. నెక్స్ట్ రింగ్ మాస్టర్స్ అని అంటే అందరూ కలిసి గుండ్రంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు నించుంటారు, చేస్తారు తన గోళ్ళ మీదకి. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను అనుకో, నా గోళ్ళ మీద ఇంకొకళ్ళు మళ్ళీ అటు సైడ్కి ఇట్లా పట్టుకొని ఇట్లా తిరుగుతూ ఉంటారు కదా.
చూసారా మీరు ఎప్పుడైనా? వాళ్ళని మనం రింగ్ మాస్టర్స్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ హ్యూలా హోపర్స్. హ్యూలా హోపర్స్ అని అంటే హ్యూలా హోపర్స్ అంటే ఒక రింగ్ ఉంటుంది, పెద్ద రింగ్ ఉంటుంది, ఇంత పెద్ద రింగ్ ఉంటుంది. ఆ రింగుని ఒక అమ్మాయి నడుముకి తగిలించుకొని ఇట్లా ఇట్లా ఊపుతూ ఉంటుంది కదా, చుట్టూ తిరుగుకుంటా నడుముతో తిప్పుతూ ఉంటుంది. చూసారా ఎప్పుడైనా? ఒక 3-4 రింగులు కలిపి కూడా ఇట్లా ఇట్లా తిప్పుతూ ఉంటుంది. నడుముతో టైర్లు తీసుకొని ఇట్లా తిప్పుతూ ఉంటారు. చూసారా? స్టీల్ది రింగ్ లాగా ఉంటుంది. ఆ రింగుతోటి ఇట్లా చేతితో తిప్పుతుంటారు, నడుముకి తిప్పుతారు, చేతి మీద వేసుకుంటే నడుముకి వేసుకుంటారు. ఇలా తిప్పే వాళ్ళని మనం ఏమంటామంటే హ్యూలా హూపర్స్ అంటారు. వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు అని అంటే మనకి సర్కస్లోనే కనిపిస్తారు. ఓకేనా చిల్డ్రన్? సో వీళ్ళందరూ కలిస్తేనే సర్కస్ వాళ్ళు. వీళ్ళందరూ కలిసి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి వచ్చినటువంటి యాక్టివిటీస్ అన్నీ మన దగ్గర చేసి చూపిస్తారు. ఏ సర్కస్ ఈజ్ హెల్డ్ ఇన్ అండ్ ఓవెల్ ఆర్ సర్క్యులర్ ఏరియా. మొత్తం ఆ సర్కస్ ఏం చేస్తారంటే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి చూడడానికి ఒక మంచి ప్లేస్ చూసుకుంటారు, ఒక ఖాళీ ప్లేస్ చూసుకుంటారు. అట్లా ఖాళీ ప్లేస్ చూసుకొని ఆ ఖాళీ ప్లేస్లో చేస్తుంటారు. చేసినప్పుడు వీళ్ళందరూ వచ్చి చూస్తుంటారు అనమాట. నెక్స్ట్ దిస్ ఏరియా ఈజ్ ఎన్క్లోజ్డ్ బై ఏ లార్జ్ టెంట్. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం సర్కస్, జెమినీ సర్కస్ అని ఉంటుంది, ఖమ్మంలో పెట్టారు ఇంతకుముందు. మీరు మన ఇంటి ముందు వచ్చి చేసేవాళ్ళు వేరు, జెమినీ సర్కస్ అని ఖమ్మంలో పెట్టారు. వాళ్ళు ఏంటంటే ఇంక్లోజ్డ్ ఒక సర్క్యులర్ ఏరియా, ఒక గుండ్రంగా ఒక పెద్ద టెంట్ బాగుతారు. దానిపైన ఒక పెద్ద క్లాత్ టెంట్ వేస్తారనమాట. ఆ టెంట్ లోపల చేస్తారు ఇదంతా సర్కస్. దిస్ ఏరియా ఈజ్ ఎన్క్లోజ్డ్ బై ఏ లార్జ్ టెంట్. పెద్ద టెంట్ వేసుకొని ఆ టెంట్లో వీళ్ళు సర్కస్ చేస్తారనమాట. ఎవ్రీ వన్ గెట్స్ అమేజ్డ్ టు సీ ద అస్టానిషింగ్ అండ్ ఎగ్జైటింగ్ స్టంట్స్ అండ్ యాక్ట్స్ ఆఫ్ ద పర్ఫార్మర్స్. వాళ్ళు ఏం చేస్తారంటే చూసిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు చేసే పర్ఫార్మర్స్ నచ్చి వావ్ ఎంత బాగుందో అని చెప్పేసి అనుకుంటారు. అయితే దాంట్లోకి వెళ్ళడానికి ఏమి ఇవ్వాలి? టికెట్లు ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఒక 50 రూపాయలు 30 రూపాయలు టికెట్ పెట్టి ప్రతి ఒక్కళ్ళు లోపలికి రానిస్తారనమాట. ఆ వచ్చినటువంటి టికెట్ అమౌంట్ ఉంటుంది కదా, ఆ అమౌంట్ని ఏం చేస్తారంటే వాళ్ళు షేర్ చేసుకుంటారు. కొంచెం రెంట్ కట్టేసి ఆ ప్లేస్కి రెంట్ ఇచ్చి వాళ్ళు షేర్ చేసుకుంటారనమాట. ఓకేనా? సో అలా మనం ఆ సర్కస్ని చూడడానికి వెళ్ళినప్పుడు మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది. చూసి వచ్చిన తర్వాత మన ఫ్రెండ్స్ ఎవరైనా స్కూల్లో ఎవరైనా వెళ్ళలేదనుకో, వీడు వెళ్ళాడనుకో, ఇది అసలు నేనే పెద్ద కింగ్ అన్నట్టుగా చెప్తాడు కదా వాళ్ళ గురించి. అరే నేను అసలు ఇంత క్లాస్కి వెళ్ళాను చెప్పాను రా, అసలు ఇట్లా ఉంది అట్లా ఉంది అని చెప్పేసి అలా ఉంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారన్నమాట. మామూలుగా చెప్పరు, ఎగ్జైట్మెంట్ మామూలుగా ఉంటుంది వాళ్ళల్లో. ఎలా ఉంటుందంటే నేను ఇంత అసలు వాళ్ళు చేస్తుంటేరా మాకు అసలు ఎంత ఆనందంగా ఉందో అసలు నేను చూసినాం, మీరు ఇంకేం చూసారు, మేము ఇంతకంటే పెద్ద చూసినాం, అది ఇది అని చెప్పి ఎంతో ఎంజాయబుల్గా ఆనందంగా చెప్పుకుంటూ ఉంటారనమాట. సో మనకి అదొక టైప్ ఆఫ్ రిక్రియేషన్, అంటే అదొక టైప్ ఆఫ్ వినోదం అనమాట. నెక్స్ట్ కైట్ ఫ్లయింగ్. ఇన్ ఓల్డెన్ డేస్ పీపుల్ ప్లేడ్ గేమ్స్ లైక్ కబడ్డీ, కైట్ ఫ్లయింగ్, స్పిన్నింగ్ టాప్స్ ఎక్సెట్రా. చెప్పే కదా నేను మీకు, స్పిన్నింగ్ టాప్స్ అంటే బొంగరంతో తిప్పడం, అలాగే కబడ్డీ అండ్ కైట్ ఫ్లయింగ్ దారాలు, అదే పతంగులు ఎగరేయటం. చిల్డ్రన్ లవ్ టు ఫ్లై కైట్స్ ఆన్ ఇండిపెండెన్స్ డే అండ్ మకర సంక్రాంతి. సంక్రాంతికి ఖచ్చితంగా అవి ఎగరేస్తారు అని చెప్పి నేను మీకు చెప్పాను, కైట్స్ ఎగరేస్తారు అని చెప్పాను. ఓకేనా? దానితో పాటు ఇండిపెండెన్స్ డే టైంలో కూడా మీరు ఇలా అవి కైట్స్ ఫ్లయింగ్ చేస్తారని చెప్పేసి ఇస్తున్నాడు. వీ కెన్ సీ మెనీ కలర్ఫుల్ కైట్స్ ఇన్ ద స్కై డ్యూరింగ్ దిస్ టైం. మనం ఎక్కువగా సంక్రాంతి టైంలో అంటే పొంగల్ టైంలోనే ఎక్కువగా చూసుకుంటాం అనమాట. వీ షుడ్ ఫాలో సమ్ రూల్స్ వైల్ ఫ్లయింగ్ కైట్స్. ఖచ్చితంగా మనము ఏం చేయాలి? ఫాలో అవ్వాలి, రూల్స్ని ఫాలో అవ్వాలి. ఆ రూల్స్ ఏంటి అనేది ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఆల్వేస్ ఫ్లై కైట్స్ అవే ఫ్రమ్ రోడ్స్. ఎప్పుడు కూడా రోడ్డు పక్కనే మనము ఫ్లైట్ని ఎగరేయకూడదు. ఎందుకు అని అంటే కైట్ని ఎగరేయకూడదు. ఎందుకు అని అంటే మనం పైన ఇట్లా చూసుకుంటూ ఇట్లా ఇట్లా ఎగరేస్తూ ఉంటాము. పక్కన ఏ సైకిల్ అన్నా బస్ అన్నా ఏదన్నా వచ్చి మనకి గుద్దిందా కూడా తెలియదు. అందుకే రోడ్లు ఎమ్మటి మనం ఎప్పుడు కూడా ఫ్లయింగ్ చేయకూడదు. నెక్స్ట్ ఇఫ్ యూ ట్యాంగిల్ లైన్స్ విత్ అనదర్ కైట్ డోంట్ పుల్ ద లైన్ ఆర్ ఇట్ మైట్ బ్రేక్. ఎవరిదన్నా ఒకవేళ వచ్చి మీ దగ్గర కదిలిందనుకో దాన్ని తెంపకూడదు అనమాట, వాళ్ళది లాగకూడదు. ఫ్లై కైట్స్ ఈజ్ అన్ ఓపెన్ స్పేస్. ఎప్పుడు కూడా కైట్స్ని ఓపెన్ ప్లేస్లోకి అంటే పొలాలలోకి వెళ్ళాలి. అక్కడ ఖాళీ ప్లేస్ ఉంటుంది కాబట్టి ఆ ప్లేస్లో మీరు ఎగరేసుకోవాలి. నెవర్ ఫ్లై కైట్స్ ఇన్ ద లైటింగ్. ఎప్పుడు కూడా అవాయిడ్ ఫ్లయింగ్ కైట్స్ ఆన్ టెర్రసెస్.
టెర్రస్ అంటే ఏంటి, పైన డాబాల మీద ఎగరేయకూడదు అనమాట, కిందనే ఎగరేయాలి. డాబా మీద అటు ఇటు చూసుకుంటే ఇట్లా 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 అనుకుంటే చివరికి వెళ్ళి కాలు జారి కింద పడిపోతారనమాట. ఇలాంటివన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ స్పిన్నింగ్ టాప్స్. టాప్ ఆర్ లాటు ఈజ్ ఏ టాయ్ మేడ్ ఆఫ్ వుడ్. చిల్డ్రన్ ఎంజాయ్ టు సీ ద టాప్ స్పిన్నింగ్. ఇక్కడ టాప్ ఏంటంటే స్పిన్నింగ్ అంటే తిరుగుతూ ఉంటుంది, దాన్ని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇది ఒక వుడ్ తోటి చెక్కతో తయారు చేసినటువంటి టాప్ అనమాట. డూ యూ నో ద చైనీస్ వర్ ద ఫస్ట్ పీపుల్ టు యూస్ కైట్స్ టు సెండ్ అండ్ రిసీవ్ మెసేజెస్. ఇంతకుముందు చైనీస్ వాళ్ళంట పీపుల్స్ ఒక చోట నుంచి ఇంకో చోటుకు ఉన్నప్పుడు కైట్స్ని యూజ్ చేసేవాళ్ళంట. ఆ కైట్స్ని యూజ్ చేసుకుంటూ వాళ్ళు ఏదైనా మెసేజ్లు పంపించారంటే ఆ మెసేజ్లని కైట్స్ ద్వారానే తీసుకొని రిసీవ్ చేసుకునే వాళ్ళంట. ఓకేనా చిల్డ్రన్? సో ఈ రోజుతోటి మనకి ఈ చాప్టర్ మొత్తం టోటల్గా కంప్లీట్ అయిపోయింది. రేపు మనము దీంట్లో బిట్స్ అవన్నీ చెప్పుకుందాం. ఓకేనా చిల్డ్రన్? మీరు ఏం చేస్తారంటే హార్డ్ వర్డ్స్ పెట్టుకొని అవి క్లియర్గా కనిపించేలాగా నాకు ఫోటో తీసి వాట్సాప్ చేయండి. రైటర్ రాంగ్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్ కదా చిల్డ్రన్? నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బై చిల్డ్రన్.